లాస్ట్ వీడియోలో అడిగిన క్వశ్చన్, రేపు ఈ సమయంలో ఆమె డిన్నర్ సిద్ధం చేస్తూ ఉంటుంది. వాట్ వుడ్ బి ద అప్రోప్రియేట్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఆఫ్ దిస్ తెలుగు సెంటెన్స్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, షీ విల్ బి ప్రిపేరింగ్ డిన్నర్ ఎట్ దిస్ టైమ్ టుమారో. దీనికి చాలా మంది కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, కానీ ఫస్ట్ ఆన్సర్ చెప్పింది. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు యాదన్నపూడి వెంకటేష్, సెకండ్ కార్తిక్ దంగేటి, థర్డ్ దుర్గా మలేష్. వెరీ గుడ్ ఫ్రెండ్స్, కీప్ ఇట్ అప్. అలాగే ఈ వీడియో ఎండింగ్ లో కూడా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉండబోతుంది. అదేంటో చూడాలంటే ప్లీజ్ వాచ్ టిల్ ది ఎండ్. హలో వ్యూవర్స్, నాకు ఇంపార్టెంట్ అనిపించే వీడియో చేయడమే కాదు, మీకు డౌట్ ఉన్న కాన్సెప్ట్ వీడియోస్ చేయడమే నా ఛానల్ యొక్క మోటో. ఈ వీడియో ఎజెండా దివ్య గారు అడిగారు, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్ వీడియో కావాలని. మీ వల్ల చాలా మంది ఎడ్యుకేట్ అవుతారు ఈ వీడియోతో. ఐ రియలీ అప్రిషియేట్ యూ, కీప్ గోయింగ్. మరేమాత్రం మొహమాట పడొద్దు, ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. ఐఎమ్ అవైటింగ్ ఫర్ యువర్ వాల్యుబుల్ కామెంట్స్. సబ్స్క్రైబ్ అయ్యావా? ఎందుకు? రాబోయే వీడియో మిస్ అయిపోతాం. You know, sometimes you're correct. Welcome back friends. I hope everyone is doing well. Of course, I am Pawan Kumar. You are watching Stylish Grammar channel. Now let's get started. మెయిన్ కాన్సెప్ట్ కి వెళ్లే ముందు చిన్న బేసిక్స్ తెలుసుకుంటే నెక్స్ట్ చెప్పబోయేది క్లియర్ గా అర్థం అవుతుంది. ఇక పైన ఎప్పుడు మర్చిపోకుండా లాజిక్ గా గుర్తు పెట్టుకోండి. మీరు స్క్రీన్ పైన చూస్తున్న టెన్స్ స్ట్రక్చర్ టేబుల్ పైన కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంతా బేసే ఉంటుంది. టెన్స్ ఈక్వల్ టు టైం అంటే కాలం. కాలాన్ని మనం 3 విభాగాలుగా విభజించాం. ప్రెసెంట్, టుడే అంటే ఒక రోజుకి 4 టైం జోన్స్ ఉంటాయి. అంటే ప్రెసెంట్ సింపుల్ అంటాం, ప్రెసెంట్ పర్ఫెక్ట్ అంటాం, ప్రెసెంట్ కంటిన్యూస్ అంటాం, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటాం. సేమ్ వే పాస్ట్ లో కూడా 4 టైం జోన్స్ ఉంటాయి. అలాగే ఫ్యూచర్ లో కూడా 4 టైం జోన్స్ ఉంటాయి. అంటే 3 కాలాలు ఇంటూ 4 టైం జోన్స్ ఈక్వల్ టు 12 టెన్సెస్ ఉంటాయి. స్పెషల్ గా ఈ వీడియోలో మనం హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అనేది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో చూస్తాం. హ్యాడ్ బీన్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో చూస్తాం. టెన్సెస్ నేర్చుకోవాలంటే ముందు పర్సన్స్ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ గురించి చూద్దాం. సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటే సెంటెన్స్ కి స్టార్టింగ్ లో వచ్చేదే సబ్జెక్ట్ ప్రొనౌన్ అవుతుంది, సెంటెన్స్ కి లాస్ట్ లో వచ్చేదే ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అవుతుంది. ఇప్పుడు సబ్జెక్ట్ ప్రొనౌన్స్ 7 ఉంటాయి. ఐ అంటే నేను, ఫస్ట్ పర్సన్ లో సింగులర్ అవుతుంది. వి మేము, ఫస్ట్ పర్సన్ లో ప్లూరల్ అవుతుంది. యు నీవు లేదా నువ్వు, సెకండ్ పర్సన్ లో సింగులర్ అవుతుంది. అలాగే ప్లూరల్ కూడా ఒకటే అవుతుంది. దే అంటే వారు, థర్డ్ పర్సన్ లో ప్లూరల్ అవుతుంది. హీ అతడు, థర్డ్ పర్సన్ లో సింగులర్ అవుతుంది. షీ ఆమె, థర్డ్ పర్సన్ లో సింగులర్ అవుతుంది. ఇట్ అది లేదా ఇది, థర్డ్ పర్సన్ లో సింగులర్ అవుతుంది. ఇక పైన ఇటు తర్వాత వచ్చే సింగులర్ నౌన్స్ అంటే రాహుల్, గీత, జాన్, నా పేరు, పవన్, మీ పేరేంటో అది, ఇవన్నీ థర్డ్ పర్సన్ సింగులర్స్ అవుతాయి. ఇప్పుడు హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్ గురించి చూద్దాం. ప్రెసెంట్ లో ఐ, యు, వి, దే అండ్ ప్లూరల్ నౌన్ వచ్చినప్పుడు హ్యావ్ బీన్ యూజ్ చేస్తాం. హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్ వచ్చినప్పుడు హ్యాస్ బీన్ యూజ్ చేస్తాం. పాస్ట్ లో కంప్లీట్ 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అన్నిటికీ హ్యాడ్ బీనే యూజ్ చేస్తాం. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇంకా డౌట్ ఉంటే వీడియో పాజ్ చేసి క్లారిటీ తెచ్చుకుని అప్పుడు ప్రొసీడ్ అవ్వండి. ముందుగా హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ తో స్టార్ట్ చేద్దాం. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో యూజ్ చేస్తామని తెలుసు. డెఫినేషన్ చూస్తే యాక్షన్స్ ఆర్ సిచ్యువేషన్స్ దట్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్. అంటే గతంలో ఒక పని ప్రారంభించాం, అది ఇంకా కొనసాగుతూనే ఉంది, ఈ రోజు వరకు ఇంకా కంటిన్యూ అవుతుంది అని చెప్తాం. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది టైం డ్యూరేషన్ గురించి చెప్పే 3 వర్డ్స్: ఫర్, సిన్స్, హౌ లాంగ్. ఇవి మాత్రమే కంటిన్యూస్ టెన్స్ లో మనం యూజ్ చేస్తాం. వీటి గురించి నేను సపరేట్ గా వీడియో చేశాను. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటది, తర్వాత వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్, ఐ హావ్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ ఫర్ 8 years. నేను 8 ఏళ్లుగా టీచర్ గా పనిచేస్తున్నాను. స్ట్రక్చర్ చూస్తే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ప్లస్ V4 అంటే ఇది కంటిన్యూస్ ఫామ్ కాబట్టి వర్కింగ్ ING యాడ్ అయింది ప్లస్ అదర్ వర్డ్స్. ఇక్కడ గమనిస్తే ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం అంటే కొంతకాలంగా, కొంతసేపుగా అని చెప్పుకుంటాం. అంటే ఫర్ 2 weeks, ఫర్ 6 months, ఫర్ 10 years, ఈ విధంగా ఒక పీరియడ్ ఆఫ్ టైం
కొంతకాలం గురించి మనం చెప్తున్నప్పుడు ఫర్ యూజ్ చేయాలి. సెకండ్ వన్, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ సిన్స్ 2005. నేను 2005 నుంచి టీచర్గా పనిచేస్తున్నాను. అంటే ఇక్కడ సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం. అంటే పర్టికులర్గా ఎలా చెప్తామంటే సిన్స్ 10 o'clock, సిన్స్ సండే, సిన్స్ 1992 అని పర్టికులర్గా మనం చెప్పినప్పుడు సిన్స్ యూజ్ చేయాలి. అంతేకాకుండా మనం హౌ లాంగ్ కూడా యూజ్ చేయొచ్చు. అంటే హౌ లాంగ్ డూ యూ వర్కింగ్ హియర్, మీరు ఇక్కడ ఎంత కాలంగా పనిచేస్తున్నారు. టైం డ్యూరేషన్ గురించి చెప్పినప్పుడు మనం ఈ విధంగా యూజ్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ లో ఇంకొంచెం డీప్ గా చూద్దాం. హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనొచ్చు లేదా ప్రోగ్రెసివ్ టెన్స్ అనొచ్చు. ఫార్మాట్ చూస్తే హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ వర్బ్ ఐఎన్జీ ఫార్మ్ ఫర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆర్ లెంత్ ఆఫ్ టైమ్ అనొచ్చు. హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ వర్బ్ ఐఎన్జీ సిన్స్, డేట్ ఆఫ్ టైమ్ ఆర్ పాయింట్ ఆఫ్ టైమ్ అనొచ్చు. ఎగ్జాంపుల్ చూస్తే హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ 3 years, హ్యాస్ బీన్ వర్కింగ్ సిన్స్ 2012. రూల్ చూస్తే హ్యాస్ ఉన్నప్పుడు సింగులర్ నౌన్ అండ్ ఇఫ్ ద సబ్జెక్ట్ ఈస్ హీ, షీ ఆర్ ఇట్ ఉన్నప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే షీ హ్యాస్ బీన్, షీ అనేది సింగులర్ కాబట్టి హ్యాస్ బీన్ వచ్చింది. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఫర్ 3 years, ఆమె 3 ఏళ్లుగా పనిచేస్తుంది. హ్యావ్ వచ్చినప్పుడు ప్లూరల్ నౌన్ అండ్ ఇఫ్ ద సబ్జెక్ట్ ఈస్ యూ, వి, దే ఆర్ ఐ వచ్చినప్పుడు ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ బీన్. ఐ అనేది వచ్చినప్పుడు హ్యావ్ యూజ్ చేయాలి. ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ 3 years, నేను 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ present perfect continuous tense examples. First one, I have been working as a teacher for 4 years. నేను 4 ఏళ్లుగా టీచర్ గా పనిచేస్తున్నాను. దీన్ని ఇంకో విధంగా చెప్పొచ్చు, I have been working as a teacher since 2015. 2015 నుండి నేను టీచర్ గా పనిచేస్తున్నాను అని చెప్తాం. సెకండ్ వన్, she has been waiting for 3 hours. ఆమె 3 గంటలుగా వేచి ఉంది. ఇంకోలా చెప్పొచ్చు, షీ హ్యాస్ బీన్ వెయిటింగ్ సిన్స్ 6 o'clock. 6 గంటల నుండి ఆమె వేచి ఉంది అని చెప్పొచ్చు. థర్డ్ వన్, హీ హ్యాస్ బీన్ ద మేనేజర్ ఆఫ్ ద కంపెనీ ఫర్ 2 months. 2 నెలలుగా కంపెనీకి మేనేజర్ గా ఉన్నాడు. దీన్ని ఇంకో విధంగా చెప్పొచ్చు, హీ హ్యాస్ బీన్ ద మేనేజర్ ఆఫ్ ద కంపెనీ సిన్స్ మే నుండి మేనేజర్ గా ఆ కంపెనీకి ఉన్నాడు అని చెప్పొచ్చు. ఫోర్త్ వన్, దే హ్యావ్ బీన్ మ్యారీడ్ ఫర్ 10 years. వారికి పెళ్ళయి 10 ఏళ్ళు అవుతుంది. హ్యాడ్ బీన్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో యూజ్ చేస్తాం. డెఫినిషన్, టెన్స్ దట్ డిస్క్రైబ్స్ అన్ యాక్షన్ దట్ బిగన్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూడ్ అంటిల్ ఏ స్పెసిఫిక్ టైమ్ ఇన్ ద పాస్ట్. అంటే గతంలోనే ఒక పని ప్రారంభిస్తాం, అది కొంతకాలం జరుగుతుంది, ఆ గతంలోనే దాన్ని ఆపేస్తాం, అది ఇంకేమాత్రం కంటిన్యూ చేయం. ఎగ్జాంపుల్, I had been working as a teacher for 8 years when I quit my job. నేను ఉద్యోగం మానేసేటప్పటికి 8 ఏళ్లుగా టీచర్ గా పనిచేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించాలి, హ్యాడ్ బీన్ అనేది 2 సెంటెన్సెస్ వచ్చినప్పుడే మనం యూజ్ చేస్తాం. అంటే ఒక ఫస్ట్ యాక్షన్ ఉంటుంది, అలాగే సెకండ్ యాక్షన్ కూడా ఉంటది. అంటే ఒకటే సెంటెన్స్ లో 2 యాక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చూద్దాం. I have been working as a teacher for 5 years. నేను 5 ఏళ్లుగా టీచర్ గా పనిచేస్తున్నాను. దీన్ని I have been working as a teacher since 2013. 2013 నుండి నేను టీచర్ గా పనిచేస్తున్నాను అని చెప్తాం. ఇప్పుడు హ్యాడ్ బీన్ అండ్ హ్యావ్ బీన్ 2 సైడ్ బై సైడ్ కంపారిజన్ చూస్తే మీకు చాలా క్లారిటీ వస్తుంది. హ్యాడ్ బీన్ కొంచెం డీప్ గా చూస్తే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనొచ్చు లేదా ప్రోగ్రెసివ్ టెన్స్ అనొచ్చు. దేర్ ఆర్ 2 యాక్షన్స్. ఇందులో 2 యాక్షన్స్ ఉంటాయి. ఫార్మాట్ చూస్తే హ్యాడ్ బీన్ వర్బ్ ఐఎన్జీ ఫర్ లెంత్ ఆఫ్ టైమ్ ప్లస్ సెకండ్ ఈవెంట్. ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ బీన్ టీచింగ్ ఫర్ 2 years. స్ట్రక్చర్ చూస్తే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ప్లస్ V4 కంటిన్యూస్ ఫార్మ్ కాబట్టి ప్లస్ అదర్ వర్డ్స్. దీని ఫస్ట్ యాక్షన్, వెన్ ఐ డిసైడెడ్ టు క్విట్ మై జాబ్. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, డిసైడెడ్ అనేది V2.
ప్లస్ అదర్ వర్డ్స్. ఇది సెకండ్ యాక్షన్ అవుతుంది. అంటే ఐ హ్యాడ్ బీన్ టీచింగ్ ఫర్ 2 years వెన్ ఐ డిసైడెడ్ టు క్విట్ మై జాబ్. ఈ విధంగా రెండు యాక్షన్స్ ఒకటే సెంటెన్స్ లో ఉంటాయి. అప్పుడు మనం హ్యాడ్ బీన్ యూజ్ చేస్తాం. హలో బ్రదర్, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్ ఈ మూడు కలిపి ఉన్న ఎగ్జాంపుల్స్ అన్ని ఒకటే స్లైడ్ లో చూడాలని ఉంది. ష్యూర్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎగ్జాంపుల్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎగ్జాంపుల్స్ ఆల్ టుగెదర్. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ ఫర్ 7 years. నేను 7 ఏళ్లుగా టీచర్ గా పనిచేస్తున్నాను. ఇంకోలా చెప్పొచ్చు, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ సిన్స్ 2010. 2010 నుండి నేను టీచర్ గా పనిచేస్తున్నాను. ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ ఫర్ 7 years వెన్ ఐ క్విట్ మై జాబ్. నేను ఉద్యోగం మానేసేటప్పటికి నేను 7 ఏళ్లుగా టీచర్ గా పనిచేస్తున్నాను. షీ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ 2 hours. ఆమె 2 గంటలుగా వేచి ఉంది. ఇంకోలా చెప్పొచ్చు, షీ హ్యాస్ బీన్ వెయిటింగ్ సిన్స్ 3 o'clock. 3 గంటల నుండి ఆమె వేచి ఉంది. షీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ 2 hours వెన్ ద డాక్టర్ ఫైనలీ అరైవ్డ్. ఎట్టకేలకు డాక్టర్ వచ్చేసరికి ఆమె 2 గంటలుగా వేచి ఉంది. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఎట్ ద కంపెనీ ఫర్ 5 years. నేను 5 ఏళ్లుగా కంపెనీలో పనిచేస్తున్నాను. ఇంకోలా చెప్పొచ్చు, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఎట్ ద కంపెనీ సిన్స్ జూలై. జూలై నుండి నేను ఆ కంపెనీలో పనిచేస్తున్నాను. ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఎట్ ద కంపెనీ ఫర్ 5 years వెన్ ఐ గాట్ ద ప్రమోషన్. ప్రమోషన్ వచ్చినప్పటికీ నేను కంపెనీలో 5 ఏళ్లుగా పనిచేస్తున్నాను. దే హ్యావ్ బీన్ మ్యారీడ్ ఫర్ 25 years. వారికి వివాహమై 25 ఏళ్ళు అయింది. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్ తో కొన్ని సిచ్యువేషన్స్ తగ్గ ఎగ్జాంపుల్స్ చూద్దాం. అవుట్డోర్ ట్రిప్స్ ఉన్న సందర్భాల్లో సెంటెన్సెస్. వీ హ్యావ్ బీన్ టు అమెరికా 4 times. మేము 4 సార్లు అమెరికా వెళ్ళొచ్చాము అని చెప్పొచ్చు. దీన్ని వీ హ్యావ్ విజిటెడ్ అమెరికా అని కూడా చెప్పొచ్చు. అంటే మేము అమెరికాను సందర్శించాము. అంటే సందర్శించాము అని సింపుల్ గా చెప్పాం, అంతేగాని వెళ్ళొచ్చాము, వెళ్తూ ఉంటాము అని చెప్పలేదు. అలాగే వి వెంట్ టు అమెరికా లాస్ట్ ఇయర్. సబ్జెక్ట్ ఏమో వి అయింది, వి టు అనేది వెంట్ ప్లస్ అదర్ వర్డ్స్. ఇది పాస్ట్ సింపుల్ టెన్స్ లో ఉన్నది. దీన్ని చాలా మంది వి హ్యావ్ బీన్ టు అమెరికా లాస్ట్ ఇయర్ అని చెప్తారు. ఇక్కడ హ్యావ్ బీన్ అనేది కంటిన్యూస్ ఫామ్ కాబట్టి అక్కడ సెంటెన్స్ లాస్ట్ లో టైం స్టాంప్ మనం లాస్ట్ ఇయర్ అని యూజ్ చేయకూడదు. అంటే పర్టికులర్ లాస్ట్ ఇయర్ అని చెప్పకూడదు. అక్కడ మనం ఫర్, సిన్స్, హౌ లాంగ్ ఈ విధంగా వర్డ్స్ యూజ్ చేయాలి. ఇంకొక సిచ్యువేషన్ చూస్తే హ్యాస్ బీన్. హీ హ్యాస్ బీన్ టు లండన్ మెనీ టైమ్స్. హీ హ్యాస్ బీన్ టు లండన్ మెనీ టైమ్స్. చాలా సార్లు లండన్ వెళ్ళొస్తుంటాం అని చెప్పచ్చు. ఇంకోలా చెప్తే హ్యాస్ గాన్. హీ హ్యాస్ గాన్ టు ద బ్యాంక్. హీ షుడ్ బి బ్యాక్ సూన్. అంటే బ్యాంక్ కి అయితే వెళ్ళాడు, కానీ ఇంకా వెనక్కి తిరిగి రావాలి అని చెప్తాం. బ్రదర్, హ్యాస్ బీన్, హ్యాస్ గాన్ రెండు ప్రెసెంట్ టెన్సే కదా, రెండు ఒకటే కదా? లేదు, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్సే గానీ రెండు యూసేజ్ చాలా డిఫరెంట్. ఎలా అంటే హ్యాస్ బీన్ అండ్ హ్యాస్ గాన్ ఆర్ బోత్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఫార్మ్స్. హ్యాస్ బీన్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ కంప్లీటెడ్ జర్నీస్ ఆర్ విజిట్స్. అంటే ఒక జర్నీ కంప్లీట్ అయిపోయింది, వెళ్ళి వచ్చేసాం అని చెప్పుకునేటప్పుడు హ్యాస్ బీన్ యూజ్ చేస్తాం. హ్యాస్ గాన్ అనేసరికి ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ జర్నీస్ ఆర్ విజిట్స్ దట్ ఆర్ నాట్ యెట్ కంప్లీట్. అంటే వెళ్ళారు కానీ తిరిగి రాలేదు అని మనం చెప్తాం. అంటే ద స్పీకర్ హ్యాస్ నాట్ యెట్ రిటర్న్డ్. అంటే ఇంకా వెనక్కి తిరిగి రాలేదు, వెళ్ళాడు కానీ వెనక్కి తిరిగి రాలేదు. ఈ విధంగా చిన్న స్లైట్ డిఫరెన్స్ నువ్వు తెలుసుకుంటే నీకు ఆ వేరియేషన్ ఏంటో తెలుస్తుంది. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఎలా చెప్తాం? క్వశ్చన్ వైజ్ గా. హ్యావ్ యూ ఎవర్ బీన్ టు జపాన్? నువ్వు ఎప్పుడైనా జపాన్ కి వెళ్ళావా? ఆన్సర్, ఎస్, ఐ హ్యావ్ బీన్ దేర్ ట్వైస్. నేను 2 సార్లు అక్కడికి వెళ్ళొచ్చాను. ఇంతవరకు చదివింది ఒక ఎత్తు, ఇప్పుడు చెప్పబోయే టెక్నిక్ ఒక ఎత్తు. ఎలాంటి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసినా ఈ టెక్నిక్ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్ టిక్ చేస్తారు. క్వశ్చన్, ఐ బ్లాంక్ ట్రైనింగ్ ఫర్ ద సాఫ్ట్వేర్ కోర్స్ ఫర్ 2 months. ఫస్ట్ మనం క్వశ్చన్ ని స్టడీ చేయాలి. అంటే టైం స్టాంప్ లో ఉన్నది ఏంటో చూడాలి. ఫర్ ఆర్ సిన్స్ చూడాలి. అలాగే ఇది సింగిల్ యాక్షనా డబుల్ యాక్షనా అనేది చూడాలి ఆ సెంటెన్స్ లో. కాబట్టి ఈసారి ఫర్ వచ్చింది. ఇప్పుడు సబ్జెక్ట్ చూస్తే ఐ అనేది
ఫస్ట్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యావ్ వస్తుంది, అంటే ఇది హ్యావ్ బీన్ అవుతుంది. ఐ హ్యావ్ బీన్ ట్రైనింగ్ ఫర్ ద సాఫ్ట్వేర్ కోర్స్ ఫర్ 2 months. క్వశ్చన్: జాన్ బ్లాంక్ ట్రైనింగ్ ఫర్ ద సాఫ్ట్వేర్ కోర్స్ ఫర్ 2 months when he got injured. క్వశ్చన్ స్టడీ చేయండి. టైం స్టాంప్ చూస్తే ఫర్ 2 months అనేది ఫస్ట్ యాక్షన్, హీ గాట్ ఇంజ్యూర్డ్ అనేది సెకండ్ యాక్షన్. సో 2 యాక్షన్స్ వచ్చాయి కాబట్టి ఇది హ్యాడ్ బీన్ అవుతుంది. ఎందుకంటే మనం సబ్జెక్ట్ చూడక్కర్లా, ఎందుకంటే ఆల్ 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ గో విత్ హ్యాడ్ బీన్. John had been training for the software course for 2 months when he got injured. As far as చాలానే నేర్చుకున్నాం, ఇప్పుడు కొంచెం రివిజన్ చేద్దాం. ప్రతి సెంటెన్స్ నేను చెప్తాను, నా వెనక మీరు రిపీట్ చేయండి. గ్రామర్ ఒక్కటే నేర్చుకుంటే సరిపోదు, ఖచ్చితంగా మన నోటికి ఆ ఫ్లూయెన్సీ అలవాటు అవుతుంది. అప్పుడే మనం పబ్లిక్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడడం జరుగుతుంది. ఫస్ట్ వన్, వేర్ ఆర్ యూ? ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ 11 o'clock. Second one, she had been unemployed for almost a year when she finally found a job. Third one, have you ever been to Kolkata? Yes, I have been there once. Fourth one, a young man has been arrested in connection with the robbery. Fifth one, I have been interested in world history since I was a kid. Sixth one, her friends had been thinking of calling the police when she walked in. Seventh one, he has been sick for a week now, but he still won't go and see a doctor. Eighth one, the election results have just been announced. Ninth one, I had been trying to call her for hours when she suddenly appeared at my door. 10th one, my daughter has never been to a museum, so I'm taking her to this weekend. And finally, this video's question. John blank training for the software course for 2 months. Options: is, has been, have been, had been. ఆన్సర్ మీకు తెలుసు అనుకుంటున్నాను. ఇంకేంటి ఆలస్యం, వెంటనే కామెంట్స్ లో షేర్ చేసుకోండి. మీరందరూ కరెక్ట్ ఆన్సర్ చెప్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ. వీడియో చూశారు కదా, ఇంకా బయలుదేరండి. 1 minute. ఇక పైన వచ్చే వీడియోస్ ఏవి మిస్ అవ్వకూడదని నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను. నేను చాలా ఇంటెలిజెంట్ తెలుసా. యా, చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేసుకొని మీ నాలెడ్జ్ ఎక్స్ప్లోర్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం కానీ నా వీడియో చూస్తున్నట్టయితే మరెన్నో వీడియోస్ పొందేందుకు ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఆప్షన్ ఆల్లో పెట్టుకుంటే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. మనం మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు టేక్ కేర్. ఆల్ ద బెస్ట్ టు ఆల్. బాయ్. మీ సెల్ ఫోన్లో ఉన్న యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయండి. పైన కనిపిస్తున్న సెర్చ్ బాక్స్లో స్టైలిష్ గ్రామర్ టైప్ చేయండి. ఐకాన్ పక్కన ఉన్న స్టైలిష్ గ్రామర్ ఛానల్ పైన క్లిక్ చేయండి. ఛానల్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. వీడియోస్లో మీకు స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించిన వీడియోస్ అన్నీ ఉంటాయి. షార్ట్స్లో గ్రామర్ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ ఉంటాయి. ప్లేలిస్ట్లో మీరు ఓపెన్ చేస్తే మీకు నచ్చిన కేటగిరీ చూసుకోవచ్చు.